గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం 26వ శ్లోకం. మాయా నుంచి ముక్తి. శ్రద్ధాం భాగవతే శాస్త్రే అనింద అన్నత్ర చాపి మనోవాకర్మ దండంచ సత్యం శమదమావపి. నిన్నటిది కూడా మిగిలింది, ఈరోజు 2 పూర్తి చేయొచ్చు. ఇది కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఎంత అవుతుందో ఓయమ్మా, లాడ్ ఆఫ్ 1 2 3 4 5 6 7 పేజీలు ఉంది తాత్పర్యం. భగవంతుడి మహిమలను వర్ణించడి శాస్త్రములను అనుసరించడం ద్వారా తాను జీవితంలో సంపూర్ణ విజయమును సాధించగలనని శ్రద్ధను మనిషి కలిగి ఉండవలను. అదే సమయంలో అతడు ఇతర శాస్త్రములను నిందించకూడదు. మనస్సును, వాక్కును, దేహకర్మలను ఖచ్చితముగా నిగ్రహించుతో అతడు సర్వదా సత్యమునే పలకవలను. మాయ నుంచి ముక్తి పొందాలంటే ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలా, ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించాలా, మనస్సు ఇంద్రియములను పూర్తిగా నిగ్రహించవలను. ఇక్కడ ఈ అనువాదంలో 3 పాయింట్లు. ఒకటి వచ్చి భగవంతుడి మహిమలను వర్ణించే శాస్త్రములను, అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడిని, ఎవరు మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలరు, భగవద్భక్తి లేకుండా, భగవద్భక్తుడు కాకుండా, అంటే నేను నాస్తికుడిని సార్, లేదా నేను బాగా తెలియగలవాడిని సార్, సంసారంలో నేను చార్టెడ్ అకౌంటెంట్ చేశా, ఎనీ చేయొచ్చు. మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే మనసుని ఇంద్రియాలని, ఒక రకమైన మనస్సుని ఇంద్రియాలని, అదే అందరి మనసు ఒక రకంగా పనిచేస్తుంది. రకరకాలు, కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి పదవి పిచ్చి, కొంతమందికి ఆటలు పిచ్చి, కొంతమందికి తిండి చేదస్తాం, రకరకాల మనుషులు. భగవద్భక్తి లేని వాళ్ళు ఏదో ఒక చేదస్తంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. మీ మనసు ఎట్లా తీసుకెళ్తుంటే అట్లా. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు, మాయ నుంచి ముక్తి లేదా మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుండా మనం మాయ నుంచి, అంటే మనసుకి ఇంద్రియాలకి బానిసలు అవుతుంటే ఇంక మాయలో పడి ఉన్నాయి. ముక్తి ఏంది అక్కడ? ఇఫ్ యు ఆర్ ఎ స్లేవ్ టు మైండ్ అండ్ సెన్సెస్, వేర్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ ముక్తి, లిబరేషన్. సో ఎవరైనా కూడా మాయ నుంచి ముక్తి పొందాలంటే అతను మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలంటే ఎవడు మనకి ఒక రకమైన, కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. శ్యామలమ్మ, మీరు ఏ గుణంలో ఉన్నారు? వినయం ఉన్నవాళ్ళు, నేను ఎప్పుడు తమో గుణంలో ఉంటాను సార్, మా బతికేది. వినయం ఉండగానే అన్నిటికంటే మా భక్తి అంతా తమో గుణంలో పడి కొట్టుకుంటాం.
అంతే కదా. వినయంగా ఉండేవాడు చెప్పుకోరు, నేను సత్వగుణంలో ఉన్నా సార్, నేను చాలా గట్టిగా భక్తి చేస్తున్నా అంటే మీరు కనీసం రజోగుణంలో ఉన్నట్టు. రజోగుణంలో ఉన్న వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మీరే గుణంలో ఉన్నారు. ఇప్పుడే చెప్పా కదా, ఇంకా ఆలోచిస్తాను నా గొప్పతనం ఎట్లా చెప్పుకో. భక్తులు వెంటనే జవాబిస్తారు, మేము తమో గుణంలో ఉన్నాం సార్. దాని నుంచి బయటపడడానికి మేము చేయగలిగిన ప్రయత్నం చేస్తాం. నువ్వు సత్వగుణంలోకి వచ్చినా కూడా సత్వగుణంలో ఉన్నవాడు మంచి వ్యక్తి. మంచి వ్యక్తి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడే. ఏ గుడ్ పర్సన్ డజంట్ బోస్ట్ అబౌట్ హిమ్సెల్ఫ్. అంటే కొంతమంది తమో గుణంలో ఉంటారు, కొంతమంది వినయం కొద్దీ మేము తమో గుణంలో ఉన్నాం సార్ అంటారు. అట్లని చెప్పి వాళ్ళు తమో గుణంలో ఉన్నవాళ్ళుగా మీరు నన్ను అడుగుతారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి లేదా భాగవతంలో ఈ షడ్గోస్వాములు, షడ్గోత్సవంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఉన్నాడే. ఎంతసేపు ఆలోచిస్తా లేడు కదా, ఆయన వేరే గోస్వామి అయిపోయింది కదా. రూప సనాతన జీవ గోపాల భట్ రఘునాథ్ దాస్ రఘునాథ్ భట్ట, ఇది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన అంటాడు, నేను పెంటలో పురుగు లాంటి, ఆయన చైతన్య చరితామృతం రాశాడు. ఏమంటాడు, నా బుద్ధి పెంటలో పురుగు లాంటి బుద్ధి. అంటే పెంటలో పురుగు ఎప్పుడు కూడా పెంటలోనే ఉంటుంది. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు తన గురించి, నా బుద్ధి, నా మొహం చూస్తే వాడి రోజే పాడైపోతుంది. అంటే అత్యంత వినయంతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మహాప్రభు యొక్క శుద్ధ భక్తుడు. అట్లని చెప్పి ఈయన తమో గుణంలో ఉన్నాడంట. అరే నువ్వు పోయి కిచెన్లో గిన్నెలు నువ్వు కాబట్టి భక్తులను అందుకని గుర్తుపట్టడం కష్టం అంటారు. వాళ్ళు బయటికి కనపడరు. దే వాంట్ టు హైడ్. ప్రభుపాద ఒక శుద్ధ భక్తుడు. ఎప్పుడు మళ్ళా ఆయన పళ్ళు ఎక్కిలించడం, కళ్ళు పెట్టి ఆయన గొప్ప భక్తుడని ఆయన గంభీరంగా ఉంటూ ఆయన పనులు చేసుకుంటూ అప్పుడు మెల్లగా ఒక డైలాగ్ వేశాడు, నా ఆనందం మాలో మన ఆనందాన్ని డ్యాన్సులు చేసి చేతులు ఎత్తి ఇవన్నీ చేసి రాగాలు తీసి నేను అంత ఆనందంలో ఉన్నాను చూడండి అని. కానీ ప్రభుపాద ఇట్లా ట్యూన్లు రాగాలు పాడాడేది ఆయన. ఎప్పుడు 1-2 ట్యూన్లు, ఫాస్ట్ ట్యూన్, స్లో ట్యూన్. ఆయన గొంతు చూపించుకోవాలని ఎప్పుడు పాడలా. ప్రభుపాద ఎప్పుడు కూడా గొంతు చూపించుకోవడానికి పాడలా. ప్రభుపాద ఎప్పుడు భగవంతుడిని సంతోషపెట్టడం కోసం, తను బాగుపడడం కోసం, ఆ ఉద్దేశంతో ఆయన ఎప్పుడు పాడేవాడు. మనం పాడేప్పుడు ఏ ఉద్దేశం పెట్టుకుని పాడుతున్నాం? నాకు కంఠస్థం చూడండి. ప్రారంభమైంది నిద్ర. మీ గురించి చెప్పాను, నాకు కంఠస్థమైంది చూడండి. మరి మీలాంటి వాళ్ళు ఏదైనా కంఠస్థం చెప్పేప్పుడు ఏ అవగాహనతో ఉండాలి? మనం పాడుతున్న దాని భావాన్ని మనం తెలుసుకునేటువంటి ఉద్దేశంతో 10 నామపరాధాలు కంఠస్థం అయ్యాయి. మొదటి నామాపరాధం కృష్ణనామాన్ని ప్రచారం చేసే కృష్ణ భక్తుల్ని నిందించడం. అది అనగానే మీరు ఏమనుకుంటారు? వెంటనే నేను కృష్ణ అనేవాడిని నిందిస్తున్నాను అయింది. ఈరోజు ఎవరిని నిందించాను? నిందించకపోయిన లోపల నింద స్వభావాన్ని ఎవరి మీద పెట్టుకున్నా? మీరు శ్యామలమ్మని ఏమైనా అనకపోవచ్చు, కానీ లోపల శ్యామలమ్మ నాన్ సెన్స్ డివోటీ, అది ముందే వెనక బయటకు వచ్చేస్తుంది. లోపల ఉంటే ఎక్కడికి పోతుంది అది. అట్ట నాటకం చేయొచ్చు, కానీ మన లోపల అటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఓ రోజు బయటకు వచ్చేస్తుంది కదా. కాబట్టి మనం ఇతరుల గురించి ఎప్పుడు కూడా చులకన భావన పెట్టుకోకూడదు. మనకేమొస్తుంది? ఇతరుని గౌరవిస్తే
మనం మంచి మనిషి అవుతాం. ఇతరుల మీద రమాదేవి ఇట్లాంటిది, ఈ లక్ష్మి ఇట్లాంటిది, శ్యామను నేను మాత్రం మన భక్తులు అయినప్పుడు వాళ్ళు మీలాగా అట టైంకి రావడం వల్ల పని చేయకపోయినా వాళ్ళలో ఉండి మంచి ఏంది అది చూడడానికి ప్రయత్నం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ నామపరాధాల్లో మొదటిది కృష్ణనామాన్ని ప్రచారం చేసే కృష్ణ భక్తుల్ని నిందించరాదు. అది మనం అప్లై చేసుకుంటున్నామా లేదా, అదే నాకు కంఠస్థమైందా లేదా అని కదా. దాన్ని కంఠస్థమై లాభమైంది, కంఠస్థం చేసి కక్కేశారు, చెప్పేశారు, కానీ పోయి అందరినీ కలబెడుతూ ఉంటారు. అపరాధాలు, నామపరాధం. అదే రెండో అపరాధం, మనం శివుడు బ్రహ్మ మొదలు దేవీ దేవతల్ని కృష్ణుడితో సమానంగా కానీ స్వతంత్రంగా కానీ వాళ్ళని నిందించమని ఏం చెప్పాల. కృష్ణుడితో ఏ దేవతల్ని పోల్చకూడదు. ఎందుకంటే కృష్ణుడికి సమానం ఇంకోటి ఎవడు లేడు. కృష్ణుడు దివ్య పురుషుడు, మిగతా వాళ్ళంతా కూడా సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరాలు, సాత్విక శరీరాలు. కానీ ఎవరు కూడా భగవంతుడు లాంటి శరీరాన్ని ఎవరు కలిగి ఉండరు. భగవంతుడి శరీరం అది మనస్సు, బుద్ధి, అహంకారము, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము వీటితో తయారవలేదు భగవంతుడు. కాబట్టి భగవంతుడి శరీరంకి ఏ పరిమితి లేదు. భగవంతుడు ఏది చేసినా కూడా వై నాట్ భగవంతుడి మన శరీరానికంటే చూసుకోవాలా, మనం ఇంత బరువు ఎత్తగలమా లేదా అని. భగవంతుడికి అంతులేనటువంటి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. భగవంతుడు అనగానే ఇంపాసిబుల్ అనేది పక్కన పారేయాలి. కృష్ణ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. భగవంతుడు ఇది చేయగలడు, ఇది చేయలేడు అంటే వీఆర్ ఫూల్స్. భగవంతుని మన దృష్టితో మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది మాయ నుంచి ముక్తిని పొందడం ఎలా. అసలు మాయ అంటే ఏందో మనకి తెలియాల. మాయ నుంచి ముక్తిని పొందడం, ఏదో రోగం నుంచి ముక్తిని పొందడం అంటే నాకు ఫలానా రోగం ఉంది, ఆ రోగానికి మందులు తీసుకోవాలా లేదా ఇది చేయాలా, రోగం పోయిందా లేదా మనకే తెలుస్తుంది కదా. అప్పుడు అంటే నేను రోగం నుంచి ముక్తిని పొందాను. కాబట్టి మాయ నుంచి ముక్తిని పొందడం అంటే మరి మాయ అనే రోగం, మనకి కళ్ళ రోగం ఉంటే ఏదో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఆయింట్మెంట్ వేసుకుని సంథింగ్. కళ్ళ రోగానికి అది ఏం రోగం అవుతుంది దాన్ని బట్టి ఆయింట్మెంట్, కళ్ళద్దాలు లేదా మనం ఆపరేషన్ చేయించుకుంటాం. మరి మాయ నుంచి ముక్తి అంటే మాయ అనేటువంటిది ఏంటి, ఎవరు చెప్తారు? పడేది నేను ఏం చదువుతున్నారు మీరు? ఏం లేదు, మీరు ఉన్నారు కదా, మీరున్నారు, పుస్తకం ఉంది మరి ఏం లేదంటారేంది, మరి లేదంటారేంది? మళ్ళీ అశాశ్వతానికి లేదనడానికి తేడా ఉంది. అది లేదు అంటే అసలు లేదు, అశాశ్వతం ఉంది కానీ తర్వాత ఉండదు. రెండు ఒకటేగా చదువుతున్నాయి. మాయ అంటే ఏం లేదు, అశాశ్వతం. కాబట్టి భక్తులు మాట్లాడేప్పుడు శబ్దాలు తూచి అదే పట్టుకుంటారు తప్పులు. భక్తులు మాట్లాడేప్పుడు అంటే మాయ అంటే ఏం లేదంట, మాయ అంటే తాత్కాలికం అంట. కానీ అసలు మాయ అంటే ఎందుకు తెలియట్లేదు, ఏది తాత్కాలికం. కాబట్టి మాయ అంటే ఏంటి, నేను ఈ శరీరం అనుకోవడం మాయ. ఎందుకంటే మీరు ఈ శరీరం కాదు, అది కదా మీరు. నేను ఈ శరీరం అనుకోవడం అది పెద్ద మాయ. అదే రకంగా మన ఈ శరీరంతో సంబంధం, ఇది నా ఇల్లు, మాయలో పడ్డారు. వీళ్ళు నా బంధువులు, మాయలో పడ్డారు.
ఎందుకంటే వాళ్ళు పోతారు అడుగుతారు, ప్రభుజీ మీ బంధువులు అన్నారు కదా, వెరీ ఐ డోంట్ నో. మరి మీ బంధువులు ఎందుకన్నా ఐ డోంట్ నో అంటే వై డిడ్ యూ సే దే ఆర్ మై రిలేటివ్స్. అందుకని నెక్స్ట్ తాత్కాలికం. ఏదో ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంతో పలానా తల్లిదండ్రులు తాత్కాలికం, కానీ మనం ఈ శరీరం కాదు కదా, కాబట్టి ఆ సంబంధాలు కూడా నిజం కాదు, తాత్కాలికం. కాబట్టి మాయ అంటే మనం అంతా కూడా మాయలో పడి బతుకుతున్నాం లేదా ప్రస్తుతం. మనం అంతా కూడా నేను ఆంధ్రుడిని అనుకోవడం కానీ, నేను స్త్రీని అనుకోవడం కానీ, తర్వాత నేను గృహస్థుడిని అనుకోవడం కానీ, సన్యాసిని అనుకోవడం కూడా మాయనే అయింది. మాయ. ఎందుకంటే మనం సన్యాసి కాదు, గృహస్థ కాదు, మనం ఆత్మ. అదేనా ఏమనాలా? మీరు ఆడ మగ అంటే నేను ఆడ కాదు సార్, మగ కాదు సార్, నేను ఆడ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని అనే కదా. అట్లాగే నేను గృహస్థుడిని కాదు, సన్యాసిని కాదు, నేను గృహస్థుడి పాత్రను పోషిస్తున్నటువంటి ఆత్మను. డ్రామా అంటే డ్రామాలో మీరు ఈ డ్రామా అయిపోతే మీరు అదేం కాదు, గృహస్థులేం కాదు. ఆ రకంగా మనం గృహస్థులు అనడం మాయ, నేను ఈ శరీరం అనడం మాయ. మనం ఈ సంసారపు సుఖాలు, నాకు కావాల్సినటువంటి సుఖాలు అనుకోవడం మాయ. అంటే ఎప్పుడు దొరికేది కాదు అది. ఎవరైతే ఈ శరీరంతో దొరికేటువంటి సుఖాలని నేను అనుభవించాలా, నాకు ఈ శరీర సుఖాలు కావాలా, మాయలో పడ్డాడు. అవి దొరికేవి కాదు, ఎత్తుక్కోండి. మీరు శరీరంతో సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా దొరికిందా? ఇప్పుడు దాకా శరీరంతో ఎవరైనా సుఖపడ్డారా? అందరి శరీరాలు రోగాలు పాలవుతాయి, అందరి శరీరాలు కృషించిపోతాయి. కాబట్టి శరీరము, శరీర సంబంధాలు, శరీర సంబంధించినటువంటి వస్తువులు, శరీర ఆనందాలు, వీటన్నిటిని ఏమంటారు? మాయ. మాయ అంటే ఇది నిజంగా లేదది, కాబట్టి దొరకదు. లేనిదట్టు దొరుకుతుంది, ఉన్నదైతే దొరుకుతుంది. మరి జనాలంతా కూడా పోతున్నారు దొరికింది అన్నట్టుగా. తాత్కాలికం అనిపిస్తుంది, ఒక దెబ్బ పడిందంటే తెలుస్తుంది ఏమీ లేదు ఇక్కడ. అంటే ఈ మాయ నుంచి, కాబట్టి మాయ అంటే తెలిస్తే మనం దాని నుంచి ముక్తి పొందాలి. కాబట్టి ఇక్కడ మాయ నుంచి ముక్తి పొందడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? అందరూ. మనంతా కూడా మాయ నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను శరీరం కాదని తెలుసుకోవడానికి, నా వాళ్ళంటే ఎవరూ లేరు, అయితే ఇక్కడ ఏది నన్ను సుఖపెట్టలేదు, తర్వాత ఇక్కడ ఏది నాది కాదు. మనం వచ్చిన తర్వాత ఇవన్నీ నాది అంటాం. నెల్లూరు వచ్చిన తర్వాత ఇది నా బల్ల, కానీ నేను నెల్లూరు రాకపోతే ఈ బల్ల ఇక్కడ ఉండేది, నాకేం సంబంధం లేదు. అట్లాగే నేను మళ్ళీ పోయాయంటే ఈ బల్ల ఇక్కడే ఉంటుంది. కాబట్టి నేను అనవసరంగా సంబంధం పడుతున్నాను. వస్తువులు కానీ వ్యక్తులు కానీ, అటు మనం మరి ఇంకా వ్యక్తులతో సంబంధాలు ఉండకూడదా ఏంది? ఆత్మ సంబంధాలు, ఆత్మీయులు, ఆత్మబంధువులు, భక్తుల మధ్య ఉండే సంబంధాలు శరీరం వల్ల కాదు. మనం నేను భగవంతుడి దాసుడిని, నువ్వు భగవంతుడి దాసుడు, అటు మనం అంతా కలిసి భగవంతుడి సేవ చేస్తున్నాం. అటు మన సంబంధం, మన ఇద్దరం భగవంతుడి కుటుంబానికి చెందినవాళ్ళం. శరీరపరంగా ఏం మాట్లాడటంలే, ఆత్మపరంగా. అటు మాయ నుంచి ముక్తి అంటే ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా గడుపుతూ ఉంటారో, మీరు ఈ శరీరంలో బతకాల, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులతో ఉండాలా, ఇక్కడ ఉండే వస్తువులు వాడాలా, అయినా కూడా మాయలో ఉండకూడదు. దానికి మనం బాగా భజన అలవాటు చేసుకుంటే, మంత్రం అలవాటు చేసుకుంటే మన మనసు మారిపోతుంది, మన దృష్టి కూడా మారిపోతుంది. అంటే మనసు మారిందంటే దృష్టి మారుతుంది. మనసులో నిమ్మగాడిని అనుకుంటే ఆడాళ్ళని చూస్తూ ఉంటాం.
నీ మనసులో నేను ఆత్మని నేను చూస్తే వీళ్ళు కూడా ఆత్మలే. కాబట్టి మనం భగవంతుడికి ఎట సేవ చేయాలి. అప్పుడు మనలో రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలంటే ఆకర్షణలు, వికర్షణలు. మనకి నచ్చిన దాని ప్రతి ఆకర్షణ ఉంటుంది, నచ్చకపోతే మనకి అసహ్యంగా ఉంటుంది. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. మనం భక్తులైనట్లయితే మనం ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్ ఆ మాట వాడము. మనం ఏమంటాం? ఐ వాంట్ టు ఎంగేజ్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ సర్వీస్. నేను ప్రతిదీ భగవంతుడి సేవలో ఉపయోగించాలి. కాబట్టి మాయ నుంచి ముక్తి పొందడం. మాయ నుంచి ముక్తి పొందడం అంటే చెప్పాం. మాయ అంటే ఏందో తెలుసుకోవాలా. మరి ఈ మాయ నుంచి బయటపడాలంటే ఏది అడ్డంగా ఉంది? మనస్సు, ఇంద్రియాలు. మనం వాటికి తప్పుడు అలవాటు చేస్తాం. అలవాటు అటు చేసేస్తాం. మనకి ఇంతకుముందు గురువు లేక, మనకి జ్ఞానం లేక, సాధన లేక మన జీవితాన్ని, మన మనసుని అటు అలవాటు చేసి వదిలిపెట్టాం. ఇప్పుడు దాన్ని మళ్ళా సరి చేసుకోవాలి, దాన్ని రివర్స్ చేయాలి. కాబట్టి మనస్సు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. మాయ నుంచి ముక్తి పొందాలంటే మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. మనసు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు నోటికి తాళం వేసి కూర్చుంటే లోపల ఆలోచన లేనట్లు లెక్క అయింది. మీరు గమ్మున ఉంటారు అనుకోండి, వా హరిప్రియ మాతాజీకి అసలు ఏం ఆలోచన లేవు మనసులో. అదట కృష్ణుడు ఆలోచనలు ఉంటే వేరే ఆలోచనలు ఉండవు. కృష్ణుడు ఆలోచన లేకపోతే మీరు అటు గమ్మున కూర్చొని కూడా ఏదో ఆలోచిస్తున్నారు. చలివేండ్రం ఏమవుతుంది, లేదా మన సంపాదన ఎట్టు వస్తుంది చూడడానికి గమ్మున కూర్చున్నారు. ఏం గమ్మున లేరు. పుట్టలు ఆలోచనలు పరిగెడుతున్నాయి. వందే భారత్ ట్రైన్ లాగా పరిగెడుతున్నాయి అంతే కదా. కాబట్టి మనం మనసుని, ఇంద్రియాలని, మనస్సుని కృష్ణుడితో నింపుకోకుండా మనం మనస్సుని ఖాళీగా ఉంచుకోవడం వీలు కాదు. మనస్సు కృష్ణుడితో నింపుకొని ఉండాలా, లేకపోతే మాయ అనేది ఆక్రమిస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉండే అవకాశం లేదు. అట్లాగే మన ఇంద్రియాలు, పిల్లాన్ని గమ్మున ఉండమనండి. అందుకే రిషిక్ రెడ్డి నువ్వు భగవద్గీత చదవా అంటే చదువుతున్నాడు, లేని తలకాయ అయితే అక్కడ లేని వెళ్ళాడు. పోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంగళారతిలో. పిల్లకాయలు ఏది కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎట్ట పుడితే టక్కని తలకాయలు వచ్చి లేచిపోతాడు. అక్కడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనస్సు ఖాళీగా ఉండకూడదు. కృష్ణుడి ఆలోచనలతో నింపుకోవాలి. లేకపోతే ఇంకో ఆలోచన, బంధువుల గురించో, కుటుంబం గురించో, సమాజం గురించో, రాజకీయాల గురించో సంథింగ్ ఆలోచన ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా కృష్ణుడితో ఎట్లా సంబంధం పెట్టాలా. ఇప్పుడు మన రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాం, ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏమంటారే మనకి బీజేపీ వస్తే మనం కృష్ణ భక్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ రాజకీయం మాట్లాడుతున్నాం, కానీ అది కృష్ణుడిని మరిచి రాజకీయాలు మాట్లాడుతున్నాం. మనం మిగతా వాడు వచ్చాడంటే వాడు క్రిస్టియన్ అంటాడు, ముస్లిం అంటాడు. నిజానికి మనకు కావాల్సినటువంటిది మనకి రాజ ఋషులు కావాలి. భగవద్గీతలు చెప్పినట్టుగా రాజ ఋషులు వాళ్ళు ఆ విధంగా ఆలోచించరు. ఇక్కడ మనసుని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. ఆ మనసు, ఇంద్రియాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎవరిచ్చారు? భగవంతుడు ఏమైనా అన్యాయం చేశాడా? మనం ఆ విధంగా కోరుకున్నాం. అందుకే మనం భగవంతుని అనడానికిలే. నీకేమన్నా తప్పుడు అలవాట్లున్నా, తప్పుడు భగవంతుడు ఏంది నన్ను ఇట్ట పుట్టించాడు, ఆయనేం పుట్టించలే. నువ్వు పూర్వజన్మలో తప్పుడు సాంగత్యంలో ఆ విధంగా నువ్వు బతికావు. మళ్ళీ ఇప్పుడు అదే ఆలోచనలు మళ్ళీ వస్తున్నాయి. ఒక ఇంట్లో నలుగురు పుడతారు, ఒకడు తాగుబోతు అవుతాడు, మిగతా ముగ్గురు తాగరు. ఏమట్లా? ఎవడు ఎట్లా బతికొచ్చాడు? అంటే రుణానుబంధాలు ఉంటాయి, మన బుద్ధులు ఉంటాయి. మన బుద్ధులను బట్టి ఏ కుటుంబంలో పుట్టినా మన బుద్ధులు అట్లాగే ఉంటాయి.
కానీ మరి ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాడు, వాళ్ళకి మనకి రుణం ఉంది. ఆ రుణాన్ని తెచ్చుకోవాలి. ఆ రుణం అయిపోగానే పెళ్ళి ఏదో అవుతుంది, లేదా వాడు పోతాడు, అయిపోయింది. అక్కడికి ఆయనతో ఇంతే రుణం ఉంది, క్లోజ్. మళ్ళీ ఇంకోటితో మనం రుణంలో పడవచ్చు కావాలంటే. లేదు నేను కృష్ణుడి సేవల్లో పడమే మేలు. ఎందుకంటే ఆ రుణం తెగిపోయింది, మళ్ళీ ఇంకోటితో పెట్టుకుంటే మళ్ళీ అక్కడ రుణం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు సంబంధం కృష్ణుడి మధ్యలో పెట్టి, దానివల్ల మనం ఎవరికి రుణపడే అవకాశం ఉండదు. దాన్ని కూడా భగవంతుడికి చేస్తున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ మనకి మనస్సు, ఇంద్రియాలు, మనం చేసిన కర్మల వల్ల, మన కోరికల వల్ల భగవంతుడు అటువంటి శరీరంలో మనల్ని పడేశాడు. we have become imprisoned in this body. మన బాడీ మంచిదైతే మంచిదే, మీరు చక్కగా శరీరం అనుకూలంగా ఉంది, మనం భక్తులు వెళ్ళిపోతున్నాం. కానీ అప్పుడప్పుడు మనకి భక్తి చేయాలని ఉంటుంది, కానీ శరీరం సోమరిపోతులాగా, శరీరంలో సంసారపు ఆలోచనలు, మనకి భక్తులంత ఉత్సాహం కనబట్టలేదు. భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళు లాగుతూ ఉంటారు మనల్ని కూడా. మెల్లిమెల్లిగా మనం మాయ పట్టుకుని ఉంది, మనం భక్తులు మనల్ని పట్టుకున్నారంటే మెల్లిగా మనం మాయ నుంచి బయటపడతాం. భక్తుల సాంగత్యం లేకుండా మాయ నుంచి మనం బయటపడే అవకాశం లేదు. మాయ నుంచి బయటపడడానికి రెండు: ఒకటి వచ్చి సాధన చేయడం, రెండు వచ్చి భక్తుల్ని సంతోషపెట్టడం. మీరు భక్తురాలు, మిగతా వాళ్ళందరితో నేను వాళ్ళందరూ కూడా నేనంటే ఇష్టపడుతున్నారా, నేను చక్కగా అందరితో కలుపుగోలుగా, ఫ్రెండ్లీగా, నేను హుందాగా, అంటే తప్పులు చూడకుండా, వాళ్ళ తప్పులను చూసి చూడకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు అందరు ఇష్టపడతారు. అంటే భక్తిలో మనం ఎదగడానికి ఒకటి వచ్చి భక్తుల సాంగత్యం, తర్వాత సాధన. మామూలుగా అందరూ కూడా సాధన చేయడానికి చూస్తూ ఉంటారు. దానికంటే కూడా ముఖ్యం భక్తుల గురువు యొక్క ఆశీర్వాదం, భక్తుల యొక్క, వైష్ణవుల యొక్క ఆశీర్వాదం. అంటే మనం ఆ మాత్రం ప్రయత్నం చేస్తామంటే వాళ్ళ దయ వల్ల టక మనకి తెలివితేటలు వస్తూ ఉంటాయి. కాబట్టి మాయ నుంచి మనసుని, ఇంద్రియాలని అదుపు చేసుకోవాలంటే మనం మనసుని కృష్ణ భక్తితో నింపుకోవాలి. ఇంద్రియాలని ఖాళీగా ఉంచకూడదు. ఇంద్రియాలని ఖాళీగా ఉంటే పాత అలవాట్లు కదా. అది ఎప్పుడు కూడా ఏదో దేవుడి పనులు చేస్తూ ఉండడం, దేవుడికి దండాలు పెట్టడం, నాలికని పాడడం కోసం, ప్రసాదం తినడం కోసం, కళ్ళని ఇట్లాంటి పుస్తకాలు చదువుకోవడం కోసం, దేవుడిని చూడడం కోసం, ఇట్లా అని మనకు ఉండేటువంటి. ఇంతకుముందు అంతా కూడా మనం మనకి ఇష్టం వచ్చినట్లు చదవడం, పుస్తకాలు ఇష్టం వచ్చినట్లు మనం తినడం ఏమి చేస్తున్నాం. ఇప్పుడు రెస్ట్రిక్టెడ్, నేను కృష్ణ ప్రసాదం మాత్రమే తినాలా అనే నియమం. కాబట్టి ఇక్కడ 3 పాయింట్లు చెప్పారు. ఒకటి వచ్చి మనం ఏదో అర్థం లేకుండా ఏదో పుస్తకాలు చదవడం కాదు. అందుకే ప్రభుపాద అన్నాడు, మీకు భగవద్గీత, భాగవతం చాలు. నేను ఋగ్వేదం చదువుతున్నా సార్, ఋగ్వేదం చదివి కృష్ణుని తెలుసుకోకపోతే లాభమేంది, ఎతుకులాట్లోనే ఉన్నారు. అటు గురువులు మనకి డైరెక్ట్గా చదువుతున్నారు, ఋగ్వేదాలు, సామవేదాలు ఎన్ని చదవక్కర్లేదు, ఆయన చదివి మళ్ళీ కృష్ణుని తెలుసుకోవాలి. కృష్ణుని తెలుసుకున్న తర్వాత కృష్ణుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఆల్రెడీ అంతా కృష్ణుడి గురించే ఉంది భగవద్గీతలో, భాగవతంలో అంతా కృష్ణుడి గురించే ఉంది. నువ్వు అదే ఎప్పుడైనా మీరు బియ్యం కావాలంటే మీరు ఊకలు అంతా ఎత్తుక్కుంటూ నాకు బియ్యం కింద దొరికింది, బస్తా బియ్యం తెచ్చుకుంటే సరిపోదా అయింది, ఊకలు ఎత్తుక్కోవాలి అయింది బియ్యం. ఊకలు ఎత్తుకుంటే ఎన్ని బియ్యం దొరుకుతాయి, ఊకంతా ఎంత ఎత్తితే దానిలో 2-3 గింజలు దొరుకుతాయి. మీరు ఒక 25 కేజీలు బియ్యం బస్తా తెచ్చుకుంటే శుభ్రంగా వండుకొని తినచ్చు డైరెక్ట్ ఎత్తుకులాటలు. కాబట్టి గురువులు మనకేం చెప్పారు, మీరు ఈ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు పుట్ ఇట్ అసైడ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇవన్నీ మదించి మంథన చేసి వాళ్ళు ఇది కృష్ణుడి గురించి విషయాలు బాగా కూరి నిండా ఉన్నటువంటిది భగవద్గీత, భాగవతం. ఆ 2 పుస్తకాలు చదివితే
నీ మనస్సు కృష్ణుడితో నిండిపోతుంది. అటు ఇక్కడ ఉన్నాడు భగవంతుడి మహిమలను వర్ణించే శాస్త్రాలు. అటు మనం ఎప్పుడు పుస్తకం తీసుకున్నా ఇది డైరెక్ట్గా దేవుడి గురించి మాట్లాడుతుందా లేదా, లేకపోతే సోదా ఊకదంపుడు కదా. డైరెక్ట్గా ఒక పాయింట్ అది. రెండోది, మనం కృష్ణ భక్తులు కాబట్టి జనాల్ని మనం తిట్టుకుంటూ పోవడం, వాడు శివభక్తుడు సార్, వాడు అమ్మవారి భక్తుడు సార్, అది చేస్తే మీకు లాభమైంది, వాడికి ఏం మేలు చేశారు మాట్లాడే పద్ధతి ఉంటుంది. మీరు ఇతరులు నిందిస్తూ పోతుంటే మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అదే సమయంలో ఇతర శాస్త్రాలని నిందింపకూడదు. వాళ్ళ లెవెల్కి వాళ్ళ పూజలు చేస్తున్నారు, ఆ పుస్తకాలు చదువుతున్నారు. వాడోడు పూర్తిగా సాయిబాబాని పూజిస్తుంటే మనం అనొచ్చు వాట్ ఈజ్ దిస్ అని. కానీ వాడెవడో శివపురాణం చదువుతున్నాడు, దేవి పురాణం చదువుతున్నాడు, దానిలో కొంత బాగానే ఉంది, ఎందుకంటే భగవంతుడి ఏజెంట్స్ గురించి చదువుతున్నాడు, అది తప్పేం లేదు. కానీ డైరెక్ట్గా దేవుడి గురించి కాదు కాదు, దేవుడి ఏజెంట్ దుర్గాదేవి, ఇంద్రుడు, చంద్రుడు డైరెక్ట్గా. కాబట్టి ఎవరైతే దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని మనం నిందించకూడదు. వాళ్ళని ట్యాక్ట్ఫుల్గా, ఎక్స్పర్ట్గా ఎలా వాళ్ళని మనం భగవంతుడి దారిలోకి తీసుకురావాలి, అది మన తెలివితేటలు. గొడవలు పెట్టుకుని కొట్లాడి వాడు మందిరానికి రాకుండా ఆగిపోయి ఇట కాకుండా మెల్లగా అసలు వాడు వస్తాడు, నేను శివభక్తుడిని సార్ అంటారు, వెరీ గుడ్, హరే కృష్ణ రండి, కనీసం వస్తూ ఉంటాడు, హరే కృష్ణ వింటూ ఉంటాడు. మరి మెల్లిమెల్లిగా ఒకరోజు ప్రసాదం తింటూ హరే కృష్ణ అంటూ భక్తులంటే భక్తులతో స్నేహం చేస్తూ వెళ్ళిగా. కాబట్టి నిందల్లో పడ్డామంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అతనికి మనం ఏ విధంగా సహాయం చేయలేం. రెండో పాయింట్. మూడోది, భక్తి శాస్త్రాలు చదవాలా, తర్వాత ఇతర శాస్త్రాలని నిందించకూడదు. మూడోది, మనం ఎప్పుడు కూడా మన మనస్సును, వాక్కును, దేహకర్మలను ఎప్పటికప్పుడు ఇది ఏదో మంగళారతి 4:30కి మంగళారతికి వెళ్ళాము అయిపోయిందా ఇది భక్తి. రోజంతా భక్తి అంటే 24 గంటలు. మందిరంలో బాగానే మాట్లాడారు, కూరగాయలు తరగడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ సొల్లు కబుర్లు మళ్ళీ ప్రారంభమైనాయి అంటే మనలో భక్తి ఉందే, మీరు ఆ టైంలో కూడా అక్కడ ఆ రకంగా మాట్లాడరు కదా. కాబట్టి భక్తి తలకెక్కితే ఎక్కడ అందుకన్నాడు, మనం ఎప్పటికప్పుడు మనస్సుని, వాక్కుని, దేహంతో చేసే కర్మల్ని మనం నియంత్రిస్తూ అతడు ఎప్పుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం, సాకులు చెప్పడం, అనవసరంగా ఎందుకు అబద్ధాలు చెప్పాలి, ఏదో అంటే భక్తులైన వాడు ఎప్పుడు కూడా కొద్దిగా తిన్నగా ఉంటాడు. వై షుడ్ ఐ లై, అనవసరంగా ఎందుకు అబద్ధం చెప్పాలి, ఏదైనా ఎవరికైనా పనికి వచ్చేటైతే. ఇక్కడ టైం అయింది, చదివి ఆపు చేస్తాం. తనను సర్వజ్ఞుడకు నిత్య ఆత్మరూపంలో ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉండాలి, నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను శరీరం కాదు, నేను ఆత్మని. అంటే మర్చిపోతూ ఉంటాం, ఈ శరీరంలో ఉండడం అలవాటు అయిపోయింది మనకి. ఆత్మరూపాన్ని మనం అది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. భగవంతుడిని సమస్తానికి పరమ నియామకుడిగా, అంటే మనకంత నమ్మకం భగవంతుడు ఆయన్ని వదిలిపెట్టకుండా ఉంటే నేను తప్పకుండా నా జీవితాన్ని సరిచేసుకోగలను. ఆ విధంగా ధ్యాన సాధన, ఇప్పుడు నేను ఆత్మను తెలుసుకుంటూ భగవంతుడిని మర్చిపోకుండా ఉండడానికి. ధ్యానంలో అభివృద్ధి కొరకు ఏకాంత ప్రదేశం. మరి మనమంతా ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏకాంతంగా ఉండలేదు. ఏకాంతం అంటే కృష్ణుడికి అనుకూలంగా ఉండే. మనం 10 మంది ఉండి
కృష్ణుని ఇప్పుడు క్లాస్ వింటున్నాం, ఇది ఏకాంతం. ఎందుకంటే మనం మాయలో పడకుండా కృష్ణుని గురించి వినటం. కాబట్టి ఏకాంతం అంటే ఎలాంటి పరిస్థితిలో నువ్వు కృష్ణుని మర్చిపోకుండా ఉండగలిగితే అది ఏకాంతం. గృహము, గృహ సామాగ్రి పట్ల మిథ్య అనురక్తిని, అంటే లోపల ఆసక్తి ఉంది, బయటికి మనం ఆసక్తి లేని వాళ్ళగా అటువంటి నాటకాలు వేయడం ఆపు చేయవలను. అంటే మన లోపల మనకు ఆసక్తి, బయటికి వైరాగ్యం ఉన్నట్టుగా. తాత్కాలిక దేహానికి అలంకరణలు విడిచిపెట్టి, భక్తులైనటువంటి వాళ్ళు ప్రభుపాద అన్నాడు బంగారాన్ని, దాన్ని కామెర్ల రోగం వాడి పెంట అన్నాడు. అన్నాడు బంగారం అనేటువంటిది కామెర్ల రోగం వచ్చిన వాడి పెంట పచ్చగా ఉంటుంది, మామూలుగా పెంట బ్రౌన్గా ఉంటుంది, రకరకాల. కానీ ఈ బంగారం అంటే కామెర్ల రోగం వచ్చిన వాడి పెంట. అంటే ఒక ఆధ్యాత్మిక ఒక భక్తుడికి ఖచ్చితంగా బంగారం అంటే మోహం ఉండదు. ఎందుకంటే దేనికి పనికి వస్తుంది? అది మీ దగ్గర ఉంటుంది, మీరు చేస్తారు, మీ కూతురు తీసుకుని పక్కన పెట్టుకుని అది వస్తుంది, మనవరాలు తీసుకుని పక్కన పెట్టి ఎవడు తీసుకుపోయేది లేదు. కాబట్టి బంగారం ఇట్లాంటి వస్తువులు అంటే మనం వెంటనే వాటి మీద మోహాన్ని వదిలిపెట్టి, అంటే మనం మాయలో ఉన్నట్లు లెక్క కదా. ఏం చేసుకుంటాం అది, దాన్ని దేవుడి సేవలో ఉపయోగించడం వాటెవర్. మొత్తానికి ఆధ్యాత్మిక వ్యక్తులు నాకు కూడా బంగారం ఇచ్చిపోతాడు, ఇచ్చారు మీరు నాకైనా ఎప్పుడైనా బంగారం? మీరు ఇలా డబ్బులే డబ్బులు. చాలామంది మాకు బంగారం కూడా ఇచ్చారు. ఆ శకుంతలమ్మ 40 గ్రాములు బంగారం ఇచ్చింది. ఎవరు బంగారం ఇచ్చిందా? కరెక్ట్. వాళ్ళ కూతురు చనిపోయింది, ఆ ఒంటి మీద ఉండే కూతురు ఒంటి మీద ఉండే నగలు తీసుకొచ్చి దేవుడి సేవల్లో దాన్ని అంతా అమ్మేసి దాంతో రూములు కట్టేసాం. అంటే భక్తుడు అనేవాడికి ఈ బంగారం అనేటువంటిది అలాగే ఉంచితే ఎందుకు పనికిరాదు. అది దాన్ని ఏ విధంగా భగవంతుడికి లేదా మనకు ఉపయోగపడే విధంగా మనకు ఖర్చు పెట్టుకుంటే మనకు ఆసక్తి లేదు. చనిపోయేప్పుడు నా గాజులు నాచో అనుకుంటారా లేదా? అటాచ్మెంట్ ఉంటే వస్తాయి. మనం పోయేప్పుడు నా గాజులు ఏం చేయాలి? దేవుడి గురించి ఆలోచిస్తావు, నువ్వు గాజుల గురించి ఆలోచిస్తావు. నీకు బంగారం అంటే మోహం ఉంది కాబట్టి తప్పకుండా నీకు చనిపోయేప్పుడు నీ బంగారం, అందుకే భక్తులు అంత ఖాళీ, ఎవడికి కావాలని వెనక ఏదో ఆడాళ్ళని సార్ అంత మట్టి కాదు. మొత్తానికి బంగారం వేసుకున్నా కూడా మోహం లేకుండా ఉండొచ్చు. లేదా మన దాన్ని ఇది ఉంటే మనకి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏమన్నాడు ఇక్కడ, తాత్కాలిక దేహానికి అలంకరణలు విడిచిపెట్టి, డోంట్ వేస్ట్ యువర్ టైం. నా పెదాలు బాగానే ఉన్నాయా, నా కనుబొమ్మలు బాగానే ఉన్నాయి, ఆల్ నాన్ సెన్స్. ఎవడు పట్టించుకుంటాడు? హూ కేర్స్ హూమ్? ఎవడు పట్టించుకోడు. కానీ మీరు అనుకుంటూ ఉంటారు ప్రపంచం అంతా నన్నే చూస్తాను, ప్రపంచం అంతా నన్నే చూస్తాను. దాన్ని ఏమంటారు? మాయ. ఎవడు పట్టించుకోడు, ఎవడు బతుకాడిది. కానీ ప్రతి ఒక్కడు కూడా జనాలు నన్నే చూస్తున్నారు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఈ విధంగా శరీరం మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోడు. ఏదో ఉతికిన గుడ్డలు కట్టుకోవాలా, ఏదో చినకుండా ఉన్న గుడ్డలు కట్టుకోవాలా, ఏదో దొరికిన గుడ్డలు ఉన్న గుడ్డలు. అండ్ తాత్కాలిక దేహానికి అలంకరణలు విడిచిపెట్టి నిర్జన ప్రదేశం చెప్పాం కదా, మందిరంలో కానీ అది కూడా నిర్జన ప్రదేశం. ఎందుకంటే మందిరంలో ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించాలి. ఈ ప్రకారం అతడు ఎటువంటి భౌతిక పరిస్థితిని ఏదైనా సంతుష్టుడై ఉండట. కాబట్టి భక్తులు ఏమి వాళ్ళకి అహంకారం లేదు, వాళ్ళకి గుర్తింపు కావాలని లేదు. ఏదో మనం ఎప్పుడు పోతామో తెలీదు. ఎలా మనం దేవుడి సేవలు చేసుకుంటాం, పొగిడేవాడు పొగుడుతూ ఉంటాడు, తిట్టేవాడు తిడుతూ ఉంటాడు. ఈ విధంగా భక్తుడు అహంకారం లేకుండా ఉండడం వల్ల అన్ని పరిస్థితుల్లో సంతుష్టుడై ఉండుట, అన్ని పరిస్థితుల్లో మనం సంతుష్టిగా ఉండడం నేర్చుకోవాలి. తిట్టినా కూడా మనం డిస్టర్బ్ అయినా ఉంటే మన భక్తి ఆగిపోతుంది. ప్రాక్టీస్. తిడితే తర్వాత మనం ఇంతకంటే ఎక్కువ తిట్లు పడడానికే మనకి
అంత కుళ్ళుంది మన దగ్గర. పాప వాడేదో 2 మాటలు అనేసిపోయాడు, లేదా మనం ఎందుకన్నాను నన్ను వీటిలో పడ్డామంటే మైండ్ కాస్త డైవర్ట్ అయిపోతుంది, దేవుడి గురించి ఆలోచన తప్పిపోతుంది, దారి తప్పుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. Stop it.